తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడి తెలంగాణ కూడా ముందుగా ప్రసాద్ రెడ్డి గారు కూడా ముందు నమస్కారాలు. ఈరోజు అంటే అందరూ ఊహించింది మొట్టమొదటి నుంచి అనుకుంటుంది కొత్త విషయం కాదు నన్ను. ఎందుకంటే ఈనాడు పేపర్ అయినా లేదా మరొక పేపరు ఆయనకు ఒక పచ్చ మీడియా అనేటువంటిది ఇప్పటి ఈనాటి నుంచి కాదు. చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్నారో, ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకునే ముందు నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన వైపు నిలబడ్డారు కాబట్టి ఆ రోజు పార్టీని చేజిక్కించుకోగలిగారు, లేదా ఎన్టీఆర్ గారిని బదనాం చేయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది తంతు కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈరోజు ఏదైతే ఈనాడు రామోజీరావు గారికి చిట్ ఫండ్స్ వ్యవహారంలో దాదాపు 4,600 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసినటువంటి వ్యక్తిని కాపాడుకోవడానికి అన్ని విధాలా కూడా గతంలో ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాధనం ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా ప్రజలను డబ్బు నష్టపోకూడదు, వసూలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కొన్ని నిర్ణయాలు తీసుకొని కేసు ఫైల్ చేయడం, అది కోర్టుకు వేయడం, మరి ఏదైతే గుంటూరు కోర్టులో కొట్టివేయటం, వెంటనే హైకోర్టుకి తీసుకురావడం, దాదాపు 1,050 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేసేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి సిఐడి హైకోర్టులో కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కేసుని విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే ఇక దీన్ని అసలు సిసలైన టిక్ ప్రోకో అనొచ్చు, లేదా నజరానా అనొచ్చు. రామోజీరావు గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నజరానా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గత 5 సంవత్సరాలు కూడా చూస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన, ప్రభుత్వం పైన, పార్టీ పైన అన్ని రకాలైన ప్రచారాలు ఇప్పటికీ కొనసాగుతాయి. అంటే వాటికి కీలక పాత్ర వహించినటువంటి ఈ పత్రికలు, ఈ టీవీ ఛానల్స్ కీలక పాత్ర వహించిన సందర్భంలో రేపు రాజధాని ప్రాంతంలో కూడా వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళని ఈనాడు ఆఫీసులో లేదా ఆంధ్రజ్యోతి ఆఫీసులో కట్టుకోమని ఇవ్వడం ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి రాజధాని ఏదైతే అనుకుంటున్నాడో ఆ ప్రాంతంలో భూములు కూడా ఇవ్వడానికి ఆయన వెనకాడడు అనేటువంటిది తెలుస్తూ ఉంది. యాక్చువల్గా కానీ కోర్టులో కానీ ఇది హైకోర్టులో అది పూర్తి సాక్ష్యాలతో సిఐడి పెట్టింది. అది ప్రూవ్ అయితే దాదాపు 10 సంవత్సరాలు వీళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి వీళ్ళని ఏదో ఒక విధంగా తప్పించాలి, ఏదో ఒక విధంగా వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయకుండా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం, ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని మరి వీళ్ళు గుర్తించటం లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నష్టపోయింది ప్రజలు. అక్కడ 4,600 కోట్ల రూపాయలు వసూలు చేశారంటే ప్రజాధనాన్ని ఆర్బీఐ రూల్స్ కూడా వ్యతిరేకంగా వసూలు కార్యక్రమం అనేటువంటి జరిగింది. దీన్ని మరి ఎప్పుడో వెలికి తీయడం జరిగింది. ఎప్పటి నుంచో కేసులు నడుస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఎప్పుడైతే కేసులు పెట్టారో వెంటనే కూడా తప్పుడు ప్రచారాలు చేయడం. ఇప్పుడు అంతెందుకు, వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇన్ని జరిగినా ఏ ఒక్కటి కూడా ఈ పత్రికల్లో, టీవీలో రాకపోవటం అనేటువంటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు విఘ్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గతంలో దుష్ప్రచారాలు ఏదైతే చేశారో ఈ రోజు వాళ్ళ పరిపాలనలో వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఒక్క సింపుల్ గా చెప్పాలంటే మరి ఇసుక దోపిడీని, అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుపుతావు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద అబండాలు వేశారో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక దోపిడీ అనేటువంటిది ఇష్టారాజ్యంగా ఏదైతే స్టాక్ యార్డ్స్ లో ఇసుక మరి పెట్టున్నారో
అవన్నీ కూడా మరి వీళ్ళు అమ్మేసుకొని ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకుని అలాంటి కార్యక్రమాలని వీళ్ళు ప్రారంభిస్తే వాటి గురించి మాట్లాడరు. ఇప్పుడు మద్యానికి సంబంధించి కూడా చూడండి, వాళ్ళ కొత్త పాలసీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులందరికీ ఇవ్వాలని ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని మరి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని కాదని ఇప్పుడు మళ్ళీ బెల్ట్ షాపులు పర్మిట్ షాపులన్నిటి కూడా పర్మిషన్స్ ఇస్తాం. అవును, ఆల్రెడీ ఇవాళ వాళ్ళ ఒక పేపర్లో రాశారు కదా, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారంటే సిండికేట్లు రాబోతున్నాయని చెప్పటమే కదా. అదే సార్ నేను అంటే అలాగా పాత గతంలో లాగా చేయడం, పర్మిట్ రూమ్స్ ఇవ్వడం అంటే మద్యం ఏర్రై మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో పారబోతుంది అనేటువంటి దానికి అదే నిదర్శనం. అంతకన్నా ఏముంటుందండి చెప్పడానికి. అది అలా ఉచిత చూడండి. ఇప్పుడు ఇంకొకటిగా ఒక నటిని కాదంబరి అనేటువంటి ఆమెని రంగంలోకి దింపారు. అది మరి గతంలో మరి కుక్కల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారి కుమారుడు విద్యాసాగర్, ఆయన తెలుసు నాకు బాగా పరిచయం. విద్యాసాగర్ గారికి సంబంధించి ఆయన ఇప్పుడు కాదు 2013 నుంచి వేధించి ఆయన దగ్గర నుంచి ఆవిడ కోట్లాది రూపాయలు వసూలు చేసి మరి ఆయన దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ అకౌంట్కి ఏం డబ్బు పంపాడా, ఆమెకి ఏ డబ్బు పంపాడా అన్ని అతను చెక్ బుక్ లేదా ఆయన అకౌంట్లు అన్ని డీటెయిల్స్ మొత్తం ఆయన దగ్గర ఉన్నా కూడా అది ప్రకటనలో చేయట్లేదు. అసలు వాటి గురించి మాట్లాడట్లా. ఆమె ఏ విధంగా అక్రమంగా వసూలు చేసింది అనేటువంటిది మాట్లాడట్లా. ఏదైతే ఆయన కంప్లైంట్ చేశాడు, యాక్చువల్ గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. 14 ముందు 14 తర్వాత ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప దొక్కినటువంటి వ్యక్తి కాదు, పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి మాకైతే తెలియదు అసలు పార్టీలో ఉన్నాడని. నేను కూడా అంటే 2014 ఫాదర్ బదులు 2014లో టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కూడా ఎలక్షన్ ప్రచారం కూడా చేయలేదంట. ఆ తర్వాత ఇక అతను రాజకీయాల్లో ఉన్నట్టే లేదు. దానికి వైసీపీకి అంటగట్టి వీళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. ఏం చేయాలి? అదే సార్, ఇప్పుడు ఆయన అందుకే నేనేమన్నా అంటే నాకు తెలీదు, పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్న పని చేస్తున్న మాకు కూడా ఆయన తెలియదు. 14లో పోటీ చేశాడని ఇటువంటి తెలుసు. ఆ తర్వాత ఆయన కంప్లీట్ గా ఆయన వ్యాపారాలు ఏదో ఆయన చూసుకున్నట్టు రాజకీయం వదిలేశాడు. ఇప్పుడు ఆ కేసు ఆయనకంటే కూడా ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైంది ఏంటంటే సజ్జన్ జిందాల్ని ఎవరో మాలవ్ దాని అంట, వీళ్ళందరినీ కూడా ప్రమోటర్స్, ఏషియన్ కంపెనీ ప్రమోటర్స్ వీళ్ళందరినీ కూడా బెదిరించారని వీళ్ళు రాశారు. మరి కూటమి ప్రభుత్వ తీరు వల్ల ఇప్పుడు జిందాల్ మన రాష్ట్రంలో అనేక పరిశ్రమలు పెడతానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయన వెనక్కిపోయే ప్రమాదం కూడా ఉంది. సో వీళ్ళు తరుగుతున్నట్టుగా ఉంది పారిశ్రామికవేత్తల్ని. రైట్, కంప్లీట్ చేయండి. వాళ్ళకి పరిశ్రమలు రావాలా లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా లేదా ఓటమి మనందరం కలిసి ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటి తీసుకురావాలా లేదా నిధులు తేవాలా, డెవలప్ చేయాలి, వీటి మీద శ్రద్ధ లేదండి. ఇప్పుడు కక్ష సాధింపు చర్యల మీద మాత్రమే శ్రద్ధ వహిస్తా ఉన్నారు. ఆ విషయం మరి వాళ్ళు ఎందుకు దాన్ని తప్పుదో పట్టిస్తున్నారో వాస్తవాలు ఈ పత్రికల్లో రాయరు. ఈరోజు రాష్ట్రానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలకి మేము కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి అంతిమంగా లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ఉండాలనేదే మేము కోరుకుంటున్నాం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే కేవలం కక్ష సాధింపు చర్యలే. ఇప్పుడు ఆవిడకి లేదంటే మన విద్యాసాగర్కి ఆయన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఆయన కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకున్నారండి. అరెస్ట్ చేసేటువంటిది విచారించేదానికి కోర్టు పర్మిషన్ తీసుకున్నారు సార్. ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇబ్రహీంపట్నంలో కోర్టు పర్మిషన్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్స్ ని అన్యాయంగా వాళ్ళు నిరికించారు. ఇప్పుడు ఏదైనా విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా పట్టుకొస్తారు కదండి, ఎక్కడున్నా తీసుకొస్తారు కదా, విచారణ జరిపిస్తారు కదా, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది కదా. అదే విధమైనటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు బలిపోషణలు చేసేటువంటి పని చేయడం ఏంటంటే, ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఏ ఆఫీసర్ అని ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు పర్మనెంట్ అండి, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు మనం అధికారంలో ఉండేది 5 సంవత్సరాలే, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. రైట్, తెలుగుదేశం వారికి ఇటువంటి వెనతో పెట్టిన విజయం ఇట్లా ఆడ మనుషులను అడ్డం పెట్టుకుని ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు గారిని ఇబ్బంది పెట్టారు కదా. అట్లాగే ఇంకా పేరు ఘటనలు వాటి గురించి నేను ప్రస్తావించాలి కానీ బట్ ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొచ్చి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు? కంపెనీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. చెప్పండి. మీద అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి సార్. దేవుడు అనేక మంది మీద కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి
డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా దానికి వాళ్ళ మదర్ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా అవును. స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవును. అనే ఒక్క రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా అనేక మందితో చేయటమే కాకుండా ఈ ఒక్క కేసు బయటకు వచ్చింది ఈ రోజు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ ఏది జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకురావడం అనేటువంటిది వాళ్ళు ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. అదే విధంగా ఈ కేసుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధించి ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఆ రిజిస్టర్ అయింది, కోర్టు అనుమతి ఇచ్చింది, అనుమతి ఇచ్చిన ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకురావడం, విచారించడం కార్యక్రమాలు జరిగినాయి. కోర్టులో కేసు నడుస్తుంది. దానికి ఎందుకంటే వీళ్ళంతా హడావుడి చేయడం, ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు, వీళ్ళకినా ఆవిడకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆలోచన ఎందుకు చేస్తున్నారు?